2 రోజుల నుంచి వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే ఫీవర్ వచ్చింది, సో అందుకే వేయలేదు. వెదర్ చేంజ్ అవుతుంది కదా, సమ్మర్ అయిపోయి ఇక వింటర్ స్టార్ట్ అయినప్పుడు ఇలానే ఉంటుంది కొంచెం వెదర్ అనేది. సో అందుకే, సో దానివల్ల ఫీవరు నార్మల్గా ఇది ఫీవర్ కన్నా మెయిన్ ఇదే, జలుబుతో మెయిన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం హ్యూమిడిటీ బాగుంటుంది, ఇప్పుడు కూడా ఉంది, ఇంకా నైట్ ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఈ హ్యూమిడిటీ వల్ల ఏమవుతుందంటే మొత్తం బాడీ అనేది కొంచెం సిక్ అయినట్టు అనిపిస్తుంది. సో సిక్ ఎందుకు అవుతామంటే మెయిన్ కామన్గా చెప్పిన కదా, మన ఎట్లా నార్మల్గా ఎక్కడున్నా రూమ్లో ఏసీ ఉంటుంది, అండ్ మన బయటకు వచ్చేసరికి ఈ హీట్కి హ్యూమిడిటీకి మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీ అనేది కొంచెం సిక్ అయినట్టు అయిపోయి అసలు ఎట్లా ఉన్నదంటే కుక్కర్లో ఉడికింది తీసి ఫ్రిడ్జ్లో వేసి కూలర్లో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో వేస్తే ఎట్లా ఉంటుంది, సేమ్ అదే సిచ్యువేషన్. సో అందుకే కామన్ ఇలానే ఉంటుంది. అది ఇక్కడ ఇది ఏమైందంటే లాస్ట్ టైం అనేది నవంబర్ డిసెంబర్లో ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు 3 days తీసుకున్నా. అప్పుడు దారుణం. ఇంకా డాడీ వెకేషన్ వేయండు, నాకు ఫుల్ హోటల్ తిండి ఒకటి, తిండి తినబుద్ధి కాదు. అప్పుడు ఇంకా దారుణం వస్తుంది, సిచ్యువేషన్ వరస్ట్ ఉండే అప్పుడు. తిండి తినబుద్ధి కాదు, విచిత్రంగా ఉండేది. అయినా 3 days హాలిడే తీసుకున్నా కూడా ఏమంత అనిపించలేదు. సో ఎంత ఫాస్ట్గా ఆఫీస్కి పోతే అయిపోవన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ టైం. సో అందుకే నిన్న తీసుకున్నప్పుడు కూడా సిక్ లీవ్ తీసుకున్నప్పుడు కూడా ఎందుకైనా బెటర్ అని 2 days తీసుకుంటా సిక్ లీవ్ అని డాక్టర్కి ఇచ్చిన. డాక్టర్ కూడా 1 dayకే ఇస్తా, 1 dayకే పాసిబిలిటీ ఉంటుంది అని అంది. లేదు బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే ఓకే చూస్తా అని చెప్పింది. 2 days ఇచ్చింది. సో నేను కూడా ఇలా కొంచెం ఓకే అయితే వెళ్దాం అనుకున్నా, కానీ నాకు కూడా కొంచెం బాగా రోజుల నుంచి ఇక బాడీ పెయిన్స్ ఉన్నాయని నేను కూడా తీసుకుంటాను. సో రేపటి నుంచి వెళ్ళిన ఆఫీస్కి. కామన్ ఇది గల్ఫ్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఫేస్ అయ్యే సిచ్యువేషనే. ఇప్పుడు కూడా గుర్తుంది. ఇప్పుడు